హలో 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 హాయ్. ఈరోజు ఏంటంటే నా బుర్ర తింటుంది నా చిట్టుతల్లి. నాకైతే బాగా చెమటలు అయితే పట్టేశాయి. అదే నేను ఇక్కడ ఫీల్ అవుతూ ఉన్నాను. ఇది టీ షర్ట్ వేసుకున్నాను, ఇది మా హస్బెండ్ అని అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, నేను చాలా వెయిట్ పెరిగానని చూపిస్తున్నాను. కింద అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారని చెప్పి మేము ఇక్కడ చూపిస్తున్నాం. చూడండి, మామూలుగా లేదు గోల్. ఇక్కడ మా అమ్మ ఏంటో ఆలోచిస్తుంది. ఇక్కడ నా వెనకాల మా ప్రిన్స్ వస్తాడు చూడండి, వాడు చదువుకోండి ఫస్ట్. ఇక్కడ మా ప్రిన్స్ అయితే వచ్చాడు. మా చిట్టుతల్లి ఏం మాట్లాడుతుందో వినండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే తిరుమలకి చాటు బొమ్మడు టిఫిన్ బాటు కొనుక్కుంటాను. పాటు బట్టలు అక్కడ ఎవరున్నారు చెప్పండి. ససి ససి చెర్రీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చారు. ఏమో డీమార్ట్కి వెళ్ళి కాస్త మాను స్నాక్స్ ఇవే కొనుక్కుంటారు. చూడండి వాళ్ళు ఎలా పారిపోతున్నారు. వాళ్ళ వెనకాల ప్రిన్స్ కూడా ఉన్నాడు. ఇక్కడ మా అమ్మ చూడడానికి చూడండి, జుట్టు పాపం కిందకి ఇలా వేసుకుని చాలా బాధాకరంగా అయితే మా అమ్మకు వచ్చింది. ఎందుకు అలా అని చూస్తే ఫోన్ చూస్తుంది ఏమో. చూడండి చూడండి చూడండి, మేము ఎలా ఫన్నీగా ఉన్నామో ఇంట్లో. వాళ్ళు నేను చిన్న షూట్ అయితే తీస్తున్నాను. ఇక్కడ మా చిట్టు తల్లి ప్రిన్స్ ఉన్నారు. ఏం మాట్లాడతారు చూడండి. హలో గైస్, ఇట్స్ హర్. అలా ఉన్నారు. ఇదివరకు అసలు ఆ వీడియో చేయాలంటే చాలా స్టేజ్ ఫియర్ ఉండేది నాకైతే. తల్లి హాయ్ చెప్పు. ఎంత అందంగా జల్లేసాను, జుట్టు చూసారా. నీ పేరేంటమ్మా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బిజీగా ఉన్నారు జనాలు, ఆడుకుంటున్నారు. ఈరోజు దేని గురించి మాట్లాడబోతున్నానంటే చెప్తాను మీకు, కాసేపు వెయిట్ చేయండి. నేను వేసుకున్న టీ షర్ట్ ఎవరిదో తెలుసా? మా హస్బెండ్ది. ఇది మా హస్బెండ్ ఎప్పుడో మా ఇంటి దగ్గర వదిలేస్తారు. వీటేంటి గుంజీలు తీస్తున్నాడు చూడండి. గుంజీలు అసలు ఎవరు చెప్పారు? నేను కాదు, చదువుకోండి ఫస్ట్. చేస్తున్నాడు వీడు, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. చూడండి ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీళ్ళు. కాదు, ఎక్సర్సైజ్ మనం చేయాలి. సారీ, నేను చేయాలి. నేను చేస్తే కాస్త ఏమన్నా వెయిట్ లాస్ అవుతాం. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీ. అక్కడి నుంచి చెప్తున్నారు చూసారా, సిస్టర్ అయ్యిద్ది సోని. ఇక్కడ మా అమ్మాయి చూడండి ఏం చేస్తుంది. ఇక్కడ మేమైతే ఏం చెప్పాను, ఇక్కడ ఎక్కడ ఆగిపోయిందంటే ఇక్కడ వచ్చేసరికి టీ షర్ట్ మా హస్బెండ్ది ఎప్పుడో మర్చిపోయాడు ఇక్కడ. సో నేనైతే వేసుకున్నాను. నేనైతే చాలా ఎందుకంటే నాకు థైరాయిడ్ బాగా ఎక్కువైంది అనుకున్నాను, కానీ థైరాయిడ్ టెస్ట్లో నార్మల్ వచ్చింది. సౌండ్ వస్తుంది ఏంటో తెలుసా? చూడండి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దసరా అయిపోయింది కదా, ఆ దసరా ఊరేగింపు. సో అందుకు మా అమ్మాయి చూడండి అక్కడ చింపురు జుట్టు వేసుకుని. నేను చూడండి ఎలా అయిపోయాను అసలు. తాడేపల్లి కూడా వస్తే కూడా, విజయవాడలో ఉన్నా కూడా ఇంతే నా కలరు. ఏదో తేడాగా ఉందేంటి? పెట్టా క్యాము, అందరూ ఎలా చూస్తున్నారో కూడా మీకు చూపిస్తా. మా ఇంటి దగ్గర చూడండి అంత ఎలా ఉందో అసలు. వావ్, మేముండే ఇల్లు ఇదే అసలు. అయితే వీళ్ళు డాన్సులు చూడండి. రిహార్సల్ చేస్తున్నారు ఇక్కడ. ఏయ్ 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 డాన్స్ ఉండు. ఒకడు మమ్మీ అంటాడు, ఒకడు నాన్న అంటాడు, ఒకడు తాత అంటాడు. చచ్చిపోతున్నాం వీళ్ళతో. ఇది డాన్స్ చేస్తుంది మా అమ్మాయి మామూలుగా. ఇది చేయవే అమ్మ, నన్ను కొట్టకి. చాక్లెట్ కావాలా? అరే తల్లి, కొట్టేసేలా ఉంది ఇది. ఆ డిస్టర్బెన్స్ గా ఉంది కదా, ఉండాలని నేను వీడియో పెట్టా. ఈసారి వాయిస్ ఇవ్వకుండానే నేను బ్లాగ్ పెట్టాలనుకుంటున్నాను. డిస్టర్బెన్స్ ఉంటే అంత ఎలా ఉంటుంది అనేది. సూపర్ కదా. ఊరేగింపు చూపిస్తాను మీకు చూడండి. I love you, Raja.
ఓకే, ఊరేగింపు అయితే వెళ్ళిపోయిందమ్మా. చాలా ధూమ్ధామ్గా చేశారు వీళ్ళు ఇక్కడ నేను షూట్ ఎందుకు తీసానో చెప్తా అన్నాను కదా. ఈరోజు చాలా మా ఫాదర్ అయితే నాకు బాగా ఇష్టం. మా నాన్న గురించి చెప్పాలని చెప్పి మీకు వీడియో అయితే బ్లాగ్ తీసుకున్నాను నేను. ఏంటంటే అందరికీ ఫాదర్ ఉంటారు, ఫాదరు మదరు. సో నాకు ఫాదర్ లేరు. నేను ఇంటర్ చదువుకున్నప్పుడే మా ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు. సారీ, ఇంటర్ అయిపోయాకే ఎక్స్పైర్ అయ్యారు. అయిపోతే నేను ఇంటరు నా గ్రూప్ వచ్చేసరికి బైపీసీ చాలా కష్టమైన సబ్జెక్ట్ తీసుకున్నాను నేను. అయితే చాలా కష్టమైంది, అది చెప్పలేనంత కష్టమైనది. ఇప్పుడంటే డబ్బులు కట్టి పాస్ అవుతున్నారు. అప్పుడైతే మీకు తెలిసిందే కదా, గవర్నమెంట్ కాలేజీలో చదువుకునే వాళ్ళ ఫీజు కట్టుకోవడానికి డబ్బులు ఉండేవి కాదు కదా, అంతే కదా. సో అసలైన మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నానో చూడండి. అయితే ఒక అమ్మాయి ఒకసారి నేను ఇన్స్టాగ్రాము రీల్స్ చూస్తుంటే కొంతమంది శారీ పిక్స్ పెడుతున్నారు. ఏంటి ఇలా పెడుతున్నారు అని చెప్పి అనుకున్నా. ఏది చూసినా అవే వస్తున్నాయి. అసలు ఏంటి ఫొటోస్ ఇలా వస్తున్నాయి అని చెప్పి మనం కూడా ట్రై చేద్దామని ట్రై చేసా, కానీ రాలేదు నాకు అలా ఎడిట్ చేసుకోవడం. అయితే ఒకసారి అనిపించింది నాకు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం కదా, మనం కూడా ట్రై చేద్దాం. అసలు ఏంటి అనుకున్నా. గూగుల్లోకి వెళ్ళి జెమినీ ఏఐ అని చెప్తున్నారు. అసలు ఏంటని చెప్పి మనం కూడా జెమినీ ఏఐ చేయమన్నారు కదా, ఇలా అయితే ఎలా ఉంటుంది అని చెప్పి నేను చేయడానికి గూగుల్కి వెళ్ళి చేశాను. కానీ శారీ పిక్ రాలేదు. నాది, మా అమ్మది, నాది, మా హస్బెండ్, మా బుడ్డమ్మ, చెర్రీ, ప్రిన్స్ అందరి ఫొటోస్. అసలు ఏదైనా అనుకుంటే ఎందుకు రాదు, చేద్దాం మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి నేనైతే ట్రై చేసా. ట్రై చేయగా వచ్చింది. అసలు నేను మోడర్న్ డ్రెస్సులు వేసుకొని నేను అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది, ఎలా వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే ఏమనుకుంటారు, ఇదొక ఫీలింగ్ నాకు. కానీ ఎప్పుడైనా ఇప్పుడు ఏ డ్రెస్ కొనమన్నా కొంటాడు మా హస్బెండ్, కానీ మనం చూసే వాళ్ళకి చిరాకు ఉండకూడదు కదా, మనకు ఒకళ్ళ పేరు పెట్టేలా ఉండకూడదు. అది నా ఏమంటారు దాన్ని, నా సెల్ఫ్. సో అయితే మా హస్బెండ్ నాది నేను ప్యాంటు షర్ట్ వేసుకున్న ఫోటో ఒకటి వచ్చింది. ఇంకా నేను శారీ పెట్టుకున్న ఫోటో ఇంకొకలా మార్చాలంటే ఎడిట్ అయ్యేది. వెస్ట్రన్ వేర్ అంటే వెస్ట్రన్ వేరు. అసలు మా ఫాదర్ది నాది చేసుకుందాం అని చెప్పి అలా 3-4 ఫొటోస్ చేశాను. అసలు నిజంగా మా ఫాదర్ అయితే లేరు కదా నాకు అని చెప్పి అది నేను వాల్పేపర్గా కూడా పెట్టుకున్నాను. అవి కొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తాను నేను, మీరు చూడండి. అసలు మా నాన్నగారు ఎలా అంటే, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారులానే ఉండేదాన్ని. అసలు మా ఫాదర్ ఉన్నప్పుడు కాస్త మా ఫాదర్కి మేము చిన్నప్పుడు కొంచెం బాగా ఏంటి పూర్గా ఉండేవాళ్ళం. పూర్గా ఉంటే చిన్న స్కూల్లోనే చదువుకున్నాం. ఏ స్కూల్ అది, ఈ గవర్నమెంట్ స్కూల్. ఇదివరకు అయితే బోర్డు స్కూల్ అనేవాళ్ళం కదా, ఆ స్కూల్లో చదువుకునే వాళ్ళం మేము. అలా చదువుకుంటేనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, హాస్టల్లో చదువుకుంటేనే నాకు అలా పాస్ అయ్యి వచ్చాము. అయిన తర్వాత అప్పటి నుంచి మేము చిన్నప్పటి నుంచి హెల్త్ బాగుండేది కాదు. ఇంకా కొంచెం మాకు ఏజ్ అయిన తర్వాత పాపం మా నాన్నగారికి షుగర్ ఉండేది. అలా వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇలా హాస్పిటల్స్ అని ఇవన్నీ మాకు తెలీదు, ఎలా పెట్టాలి ఏంటని. కానీ మా నాన్న ఎలా అంటే, మా ఫాదరు నేను ఇంకా బ్రతుకుతానేమో అనుకునేవారు. నేను కూడా అంతే. అప్పుడైతే నేను కింబర్లీ స్కూల్లో చేసేదాన్ని. ఇంకా స్కూల్కి వెళ్ళేదాన్ని. వెళ్తే మా నాన్న ఎలా అంటే వెనకాల వచ్చేవారు. మళ్ళీ నేను మార్నింగ్ 7కి వెళ్ళేదాన్ని. అక్కడ ఎలా అంటే మార్నింగ్ 7 to 11, 3 to 6 నాకు ఇచ్చిన టైమింగ్స్. స్టడీ అవర్స్కి వెళ్ళేదాన్ని. అలా 7 to 6:30 వర్క్స్ చేసేదాన్ని నేను. అసలు బాలాజీ సార్ ఉన్నారు కదా కింబర్లీలో, అసలు శైలజ సార్ ఎంత స్ట్రిక్టో నేను కూడా అంతే స్ట్రిక్ట్. మేడం అంటే మామూలుగా ఉండదు. ఒక చున్నీ వేసుకోకపోయినా పెన్ను పెట్టవు అనేదాన్ని నేను. అసలు నేను ఎంత స్ట్రాంగ్ అంటే, అసలు నేను కింబర్లీలో చేసినప్పుడు నాకు హ్యాండ్ రైటింగ్ వచ్చింది. నెక్స్ట్ నాకు కొన్ని స్కిల్స్ వచ్చాయి. ఇంకా చాలా నేర్చుకున్నాను నేను. చదువుకున్నది చాలా తక్కువైనా
అస్సలు ఇంకా అలా చేస్తుండగా మన ఫాదర్కి బాగా, అప్పుడు మా సిస్టర్ కూడా మ్యారేజ్ చేసేసుకుంది. అప్పుడు ఇంకా మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా చెర్రి పుట్టేశాడు మా సిస్టర్కి. అప్పుడు మా చెర్రి అంటే చాలా ఇష్టం మా ఫాదర్కి. అయితే అప్పుడు మేము ఉన్న ఇల్లు కూడా మీకు చూపిస్తాను, ఇదివరకు ఎక్కడ ఉండేవాళ్ళము. అయితే అప్పుడు మా ఫాదరు, అమ్మ నేను తాగలేకపోతున్నాను, తినలేకపోతున్నాను, నేను స్ట్రా ఉంటుంది కదా, ఇంకప్పుడు ఏం జరిగిందంటే ఇంకా లాస్ట్ స్టేజ్ అయితే మాకు తెలియదు, ఇంకా వస్తారు అని. ఇంకా మా ఫాదరు లాస్ట్ స్టేజ్ నాకు తెలీదు, వస్తారు అనుకున్నాను కానీ రాలేదు. కానీ మేము ఉండేది తాడేపల్లిగూడెం, మాది ఊరు అంటే తణుకు. మేము ఉండేది బిజినెస్ అలా చేసేవారు మా ఫాదర్, ఇక్కడే ఉండేవాళ్ళం. ఇంకా తర్వాత నుంచి మా ఫాదరు ఎక్స్పైర్ అయిపోయారు. ఇంకా అసలు నేను స్కూల్కి వెళ్తే అంత జాగ్రత్త, ఈవినింగ్ అమ్మాయి ఇదివరకంటే ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అలా ఉండాలి, తను ఎలా వెళ్తుంది ఏంటి అని చూసేవారు. ఇప్పుడంటే హెల్త్ అది వస్తుంది కొంచెం, ఇప్పుడు అయితే బెటర్. అప్పుడంటే కాస్త భయం, ఇప్పుడంటే ఆడపిల్లల్ని బయటకు పంపిస్తున్నారంటే గ్రేటే కదా. బాగా చదువుకుంటున్నారు, చదువుకునే టైంలో జాబ్స్ వచ్చేస్తున్నాయి, దూరంగా జాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లైఫ్ అయితేనే ఇంకా బెటర్, అసలు ఇంకా ఆడపిల్లలు ధైర్యంగా ఉంటున్నారు. సో గుడ్ అసలు చెప్పాలంటే. ఇంకా ఒక్కొక్కసారి అయితే నేను వచ్చేదాన్ని లంచ్కి, వస్తే నాకు ఇష్టం లేని కూర ఉంటే నాకు కోపం వచ్చి ఇంటికి వచ్చేసేదా, స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ భోజనం చేయకుండా. అప్పుడు మళ్ళీ నా గురించి మా నాన్న నాకు నాన్ వెజ్ తీసుకొచ్చి వండేసి బాక్స్ పంపించేవారు. అక్కడ ఒక శశిరేఖ మేడం ఉండేది, మేడం శైలజ భోజనం చేయలేదంట అనేవారు. చేశాను మేడం, మీ నాన్నగారు వచ్చారమ్మా, అన్నం తినలేదంట, ఇదిగో లంచ్ ఇస్తున్నాను చెయ్యి అనేవారు. అసలు నిజంగా చాలా మిస్ అవుతుందని అనిపించింది. ఇక్కడ మా ఫాదర్ గురించి చెప్తే వాడు వింటున్నాడు, వాడు అంటాడు నీకు ఫాదర్ లేరా, మీ డాడీ లేరా, అది ఇది చెప్తాడు. అయితే కొన్ని నిజంగా జెమిని అనేది కొన్ని మా వరకు మన పర్సనల్ ఫొటోస్ అయితే ఇవ్వకూడదన్నారు. కానీ మా ఫాదరు నేను యాడ్ అవ్వడం అనేది చాలా గ్రేటు. చాలామంది ఉంటారు ఫాదర్ లేని వాళ్ళు అలా ఎడిట్ చేసుకుని ఆ ఫోటో అసలు నేనైతే వాల్పేపర్గా కూడా పెట్టుకున్నాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. దుఃఖం వస్తుందా? అలా ఉండేది. నెక్స్ట్ ఉమెన్స్ కాలేజ్ లో చదివినప్పుడు కూడా మా ఫాదర్ వెనకాలే వచ్చేవారు. ఇక్కడ నుంచి కడకట్లు నడుచుకుంటూ మళ్ళీ వచ్చేటప్పుడు కూడా వచ్చేవాళ్ళము. అసలు వీళ్ళు ఎలా వస్తున్నారు ఏంటి, ఎంత డిసిప్లిన్గా పెంచారంటే మా ఫాదర్. అసలు ఒక ఫ్లవర్ కూడా పెట్టుకోకూడదు, పెట్టుకుంటే ఒక ఫ్లవరే పెట్టుకోవాలి, ఇన్ని బ్యాంగిల్స్ వేసుకోకూడదు, ఒక బ్యాంగిల్ వేసుకోవాలి. ఇంకా మా చెల్లి నేను కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఎలా అంటే నేను పడుకుంటానంటే నేను పడుకున్నాను. అలాగా మా ఫాదర్ని మేము చిన్నప్పుడే కోల్పోయాం. ఎందుకో నాకు ఫాదర్తో వీడియో చేయాలనిపించింది. అసలు ఫాదర్ అనేది ఒక ఎమోషనల్, చాలా ఏడుపు వచ్చేస్తుంది మా ఫాదర్ అంటే అంత. ఇంకా నేను కింబర్లీలో అయిపోయిన తర్వాత ఎందుకో స్కూల్ డ్రాప్ అయిపోయాను. అయిపోయిన తర్వాత నేను నారాయణలో చేస్తుండగా ఇంకా మనం సీనియర్ అయిపోయాము. కింబర్లీలో సీనియర్ అయిపోయాను, నేను నారాయణలో చేశాను. ఒక 3-4 ఇయర్స్ చేసినట్టున్నాను. ఇంకా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా చాలామంది తిను మ్యారేజ్ చేసుకుంది ఇలా అలా కొన్ని రూమర్స్ వస్తూ ఉంటాయి. నేను అసలు ఎవరిని పట్టించుకున్నా, నా సెల్ఫ్ ఏంటంటే నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాను, నేను ఎవరిని పట్టించుకోను అన్నట్టు. నేను మ్యారేజ్ అయిపోయింది కదా, చెప్పాను మా హస్బెండ్ గురించి. ఇంకా నేను విజయవాడలో ఉంటాను. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాబు చనిపోయాడు. మళ్ళీ తర్వాత అబార్షన్ అయింది. నెక్స్ట్ నాకు చిట్టి తల్లి పుట్టింది. ఎలా పుట్టింది, పాప మా అమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు ప్రేయర్ చేసింది. ఆ చిన్న పాప బొమ్మ ఉంటుంది మా ఇంట్లో, స్మాల్ డాల్, ఆ డాల్ పట్టుకుని ప్రేయర్ చేసిన తర్వాత నాకు కన్సీవ్ అయ్యానని నాకే తెలియదు. అసలు వండర్, అలా అయింది కదా. నాకు ఇంకా పిల్లలు వద్దనుకున్నాను నేనైతే.
ఇంకా తర్వాత మా చిట్టుతల్లి 3rd మంత్ వచ్చాక హార్ట్ బీట్ ఓకే అన్నారు. ఇంక నేను మా మదర్ దగ్గరే ఉండి మళ్ళీ తర్వాత 8th మంత్ 9th మంత్లోనే పుట్టేసింది వీక్గా. అలాంటిది అలా అలా అమ్మాయి చాలామంది ప్రేయర్స్ చేశారు. అసలు వండర్. అసలు నాకు ఎవరైనా కొంతమంది అమ్మాయి కావాలంటే అమ్మాయి పుట్టదు కదా. ఇంకా అందుకే నాకు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నా చిట్టి తల్లి. ఎందుకంటే ఇంకొకటి మా ప్రిన్స్ చెర్రీ ఉన్నారు. వాళ్ళిద్దరిని నేను తిట్టినా ఏం చేసినా వాళ్ళ మంచి గురించి నేనైతే తిడతా, కానీ వాళ్ళతో కూడా నేను చాలా బాగుంటారు నాతో. వాళ్ళు కూడా వాళ్ళని బాగా చూస్తాను. ఇంకా ఇది పుట్టలేనప్పుడు వాళ్ళని బాగా చూసేదాన్ని. ఇంక వీళ్ళు పుట్టారుగా వీళ్ళనే చూస్తున్నా ఇప్పుడు. ఇంకెవరికి వాళ్ళ స్టేజ్ వాడ హాస్టల్, వీడేమో ఇక్కడ అది అక్కడ. ఇంకా అలా అయిపోయింది రొటీన్ లైఫ్ కింద అలా. కానీ నా విషయంలో అయితే మా ఫాదర్ లేనిది అయితే నేను చాలా మిస్ అవుతాం మేము. ఒకసారి ఫోటో చూస్తే మా ఫాదర్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది మాకు. ఈ రీల్ ఎంతవరకు వెళ్తుందో కూడా నాకు కమెంట్ చేయండి. కమెంట్ ఆఫ్ అయిందని చెప్పింది మా చెల్లి, అది ఆన్ చేస్తాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏదో చెప్తా అన్నావు కదా అన్నారు కదా, ఈరోజు ఎందుకో నాకు మా ఫాదర్ గురించి మాట్లాడాలనిపించింది. ఫాదర్ లేనిది చాలా బాధాకరమైంది అసలు చెప్పాలంటే. నేను రోజు వీడియోలో వాయిస్ ఇస్తున్నాను, కానీ వాయిస్ ఇవ్వకూడదు. ఈరోజు ఇలానే మాట్లాడాలనుకున్నాను. చిన్నప్పటి నుంచి మేము చాలా మంచిగా పెరిగాము. అసలు ఇప్పుడు కూడా ఓకే, బాగానే ఉన్నాం. కాకపోతే ఇప్పుడంతా మా తమ్ముడు చూసుకుంటాడు మమ్మల్ని. ఇక్కడికి వస్తే అక్కడ ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళకి సెట్ అయిపోయింది. ఇంకా కాకపోతే ఫాదర్ లేని లోటు ఉంటుంది కదా అందరికీ. ఫాదర్ ఉంటే బాగుండేది అని. ఇప్పుడు మా చెర్రీ బయటికి వెళ్ళాడు, అసలు ఆడికి కూడా ఇష్టమే. ఆడు చిన్నప్పుడు చూశాడు, వాడిని కూడా చెప్తాడు అన్నాడు. ఇంకా నాకు టైం లేదు. ఇంక సరే కాస్త పని అయిపోయింది కదా అని చెప్పి నేనైతే వ్లాగ్ తీసుకున్నాను. ఫాదర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంక నేను మా ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ నాకు కుదురుతుందా లేదా వీడియో తీయడానికి అని. నెక్స్ట్ నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నానంటే, చిట్టుతల్లి చిన్నది కదా, తను పెద్ద అయిన తర్వాత ఏదైనా జాబ్ చేయాలి అనుకుంటే స్కూల్లో చేయాలన్న కష్టమే. ఎందుకంటే ఇప్పటివరకు స్కూల్లోనే చేశాను. ఇప్పుడు నా చిట్టుతల్లిని చూసుకోవడానికి నాకు ఉండదు. మా హస్బెండ్ అయితే అవసరం లేదు, ఇంట్లో కూర్చోమ్మా అంటాడు. నాకైతే బయటికి వెళ్ళాలని ఇంట్లో బోర్ కొట్టేస్తుంది. లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టుకుందామా అని నేను అనుకుంటున్నాను. మీరైతే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకు ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పుడు నేను ఎక్కడున్నాను మా ఇల్లు చూపిస్తాను అన్నాను కదా, చూపిస్తాను చూడండి. అసలు ఆ జుట్టు చూడండి, మొత్తం థైరాయిడ్ ఇష్యూ ఒకటి ఉండడం వల్ల జుట్టు కూడా మొత్తం ఫాల్ అయిపోయింది. అసలు హెల్త్ అయితే బాగుంటాలా ఏంటంటే ఏమంటారు దాన్ని, ఎక్సర్సైజ్ చేసేదాన్ని నేను. 4 o'clock లేచి నేను బస్ స్టాప్ వరకు వెళ్ళొచ్చేసాను 6 లోపు. చాలా గ్రేట్ అసలు. ఇప్పుడంటే కాస్త బద్ధకము. ఇంకా పాప పుట్టింది నాకు, వెంటనే ఫస్ట్ బబాషన్ అవ్వడం, మళ్ళీ 2 months 3 monthsకి మళ్ళీ ఇలా అవ్వడం. అబార్షన్, ఫస్ట్ బేబీ చనిపోవడం, నెక్స్ట్ మళ్ళీ ఇది. ఇంకా 3rd కూడా నేను అనుకోలే అసలు. చాలా గ్రేట్ నా చిట్టు తల్లి. అందుకే నేను చిట్టు తల్లివి కూడా స్టేటస్ పెడతాను. చాలామంది అంటారు పెట్టకు, దిష్టి తగులుతుంది అంటారు. కానీ నేను ఏం చేస్తున్నాను, నా చిట్టు తల్లి ఏం చేస్తుంది అనేది పెట్టుకోవడమే కదా. ఇప్పుడు నా చిట్టు తల్లి అయితే చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. అసలు వావ్ సూపర్ అంటారు. దాని జుట్టు చూడండి, చూడవే చూసారా, మురికి దానిలో ఉంది. రోజుకి 3 డ్రెస్సులు మారుస్తాను. అప్పుడు అనిపిస్తుంది నాకు మా ఫాదర్ ఉంటే చిట్టు తల్లి చూసుకునేవారు కదా మా నాన్న అనుకునేదాన్ని. అసలు నేనంటే అంత ఇష్టం, అంటే నా కూతురంటే ఇంకెంత ఇష్టపడేవారు అని. నాకైతే చాలా బాధ అనిపించింది. ఏడుపు వస్తుంది, దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటున్నా. ఒక్కొక్కసారి చాలా బాధ వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు, అప్పుడు ఏడ్ చేస్తాను. ఇంకా మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం చెప్పాలన్నారు కదా, అదే చెప్పాలనుకున్నాను. మీకు కూడా ఫాదర్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఇలాగే అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ కూడా షేర్ చేయండి నాకు. అవండి ఏం చేయకండి, మా ఫ్రెండ్ తీసుకొని వస్తే ఏ బర్త్డేకి ఏం ఫ్రెండ్స్కి ఏం పెట్టకండి, లైక్ కూడా ఏం కొట్టకండి. నా బర్త్డేకి ఏమీ కొట్టండి. ఐ లవ్ యూ పెట్టండి ఇక్కడ వచ్చి. హలో చిట్టలి, ఐ లవ్ యూ పెట్టు. ఇది వరకంటే అమ్మలు కొట్టేవారు మాట వినకపోతే. నేను చిన్నప్పుడు మాట వినకపోతే పెద్ద గరిట ఉండేది, ఆ గరిట ఒక ఇసిరింది. ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది మా అమ్మ.
మా అమ్మ చిన్నప్పుడు మనం కొట్టు దగ్గరికి వెళ్ళి ఆయిల్ తెచ్చుకునేవాళ్ళం, ఆయిల్ తీసుకురాం అదే కొట్టు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం కదా. ఇప్పుడంటే డీమార్ట్లు రిలయన్స్లు వచ్చినాయి. ఇదివరకు అయితే కొట్ల కాడికి వెళ్ళి అమ్మ ఒక 5 రూపాయలు మంచి నూనె, 2 రూపాయలు మంచి నూనె, 10 రూపాయలు మంచి నూనె, 1 కేజీ బియ్యం తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడైతే స్టోరేజ్ చేసుకుంటున్నా. అప్పుడు మంచి నూనె తెమ్మనేది, నాకేమో తెచ్చేదాన్ని, అదేమో చేయి జారిపోయి పగిలిపోయేది. పగిలిపోతే అప్పుడు మా అమ్మ ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. అసలే భయపడిపోతే కూర్చునేదాన్ని, మళ్ళీ కొట్టేసేది మా అమ్మ. అప్పుడు వచ్చి ఏడ్చేదాన్ని, చాలాసార్లు కొట్టేసేది, ఇప్పుడు కూడా కొట్టిద్ది. ఏం చేయమంటారు? ఇప్పుడు మా చిట్టుతలే నేను కొట్టాననుకో తిరిగి నన్ను అయితే కొట్టేస్తుంది. ఫ్రెండ్స్ ఉన్నాడు కదా, ఫ్రెండ్స్ని చెతక బాధేయాలనిపిస్తుంది నాకు. అద్దుగో కొట్టాడు నా పొట్ట మీద, అచ్చి బాబోయ్. వీడమ్మ కోవైట్ వెళ్ళింది, వీడు చాలా హ్యాపీ, ఎందుకంటే వీడు నా దగ్గర ఉంటున్నాడు కాబట్టి. ఈ యూకేజీ నా దగ్గర చదివించండి, భరించలేక మా అమ్మ దగ్గర పెట్టా. మా అమ్మ గ్యాస్ స్ట్రోక్లో వచ్చింది, ఒక్కతే ఉంటుంది ఒంటరిగా. ఇప్పుడు ఓకే హ్యాపీ అమ్మ. తర్వాత మా అమ్మ దగ్గర పెట్టాను, మా అమ్మ బుర్ర నవలేసి మింగేస్తున్నాడు వీడైతే. మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అని చేయండి. మా చిట్టుతల్లి అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది. ఈసారి మా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇదివరకు చిన్నప్పుడు నేను ఎక్కడ ఉండేవాళ్ళమో అని చెప్తానన్నాను కదా. ఇంకొకటి మా అమ్మ ఎక్కడ కొట్టేదో కూడా మీకు చూపిస్తారండి. చూసారా, ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం మేము. ఇదివరకు ఇంకా బాగుండేది, ఇప్పుడు అలా తయారైంది. అంటే మాకు ఓన్ హౌస్ ఉంది, ఇక్కడ బిజినెస్ పరంగా మేము ఇక్కడ ఉండిపోతున్నాం వెస్ట్ గోదావరిలో. ఎందుకంటే అదే తాడేపల్లిగూడెంలో, ఎందుకంటే ఇక్కడ బిజినెస్ ఉంది కదా, సో అందుకని ఇక్కడ ఉన్నాం. ఇంక మేము ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే మ్యారేజ్ అయింది, ఇక్కడే మెచ్యూర్ అయ్యాం, అన్నీ ఇక్కడే. బాగుంటుంది ఊరు, అలవాటు అయిపోయింది. అయితే అక్కడ ఉండేవాళ్ళం అన్నాక ఒక కింద చూపించాను కదా, అక్కడే గోడకేసి కొట్టేసేది మా అమ్మ. మా అమ్మ అస్తమాను కొట్టేది నన్ను, అస్తమాను కొట్టించుకోవడమే నేను. ఇప్పుడు అనిపించింది, కానీ ఇప్పుడు నేను లేకపోతే మా ఇంట్లో ఏం జరగదు. ఓకే 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 థ్యాంక్ యూ. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నా చిట్టు తల్లి కూడా ఒక మాట చెప్పిస్తాను మీకు. తల్లి అసలు చెప్పమ్మా, లైక్ చేయండి, అలా చెప్పు. విజయవాడ వెళ్ళాక మొత్తం హెయిర్ అంతా సాఫ్ట్ చేయించేస్తాను. చెప్పు డాడీ, ఏంటి చెప్పమ్మా నువ్వు. హాయ్ ఫ్రెండ్స్ నువ్వు చెప్తావుగా. పొద్దున్నుంచి అన్నం తినలేదు ఈ పిల్ల, అది. ఓకే బాయ్.